హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజు నైట్ నేను ముగ్గు వేశాను. నేను ముగ్గు వేసుకుంటుంటే మా చిన్నోడు కూడా ఏదో ముగ్గు వేశాడు. ఫస్ట్ అయితే కాఫీ కప్ వేసాడు, తర్వాత సాసర్ వేశాడు, దాని తర్వాత ఇంకేదేదో వేసాడనమాట. పెద్ద ముగ్గు వేసేసాడు. ఇంకా రోడ్డు ఖాళీగా ఉందని చెప్పేసి మా ఐషు ఏమో హ్యాపీ సంక్రాంతి అని రాసేసింది. ఇంకా పిల్లలు సరదాగా రాసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఏం అనలేదన్నమాట. ఇంకా నైట్ పడుకుని పోయాము. ఇంకా ఎర్లీ మార్నింగే 3 o'clock లేచామన్నమాట. ఇంకా మార్నింగ్కే పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచేసాము, అమ్మ నేను కూడాని. ఇంకా లేచి ఫస్ట్ అయితే బూర్లకి ఆల్రెడీ రాత్రి పప్పులు అవి నానబెట్టేసి ఉంచింది. ఫస్ట్ అయితే పూర్ణానికి అన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఇంకా బెల్లం పాకం కూడా పట్టేసింది అనమాట. సో తర్వాత మినపప్పు కూడా నీట్గా క్లీన్ చేస్తాను నేను, అమ్మ గ్రైండర్లో వేసేసుకుంది. పూర్ణానికి కూడా శనగపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బేసి ఇడ్లీల కింద వేసేసి పాకం పట్టేసింది అనమాట. బెల్లం పాకం పట్టేసి బెల్లం పాకం పట్టొచ్చిన తర్వాత ఇడ్లీని పౌడర్లా చేసేసుకుని అందులో వేసుకోవాలి. పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. మా అందరికీ కూడా ఇదే ఇష్టం అనమాట. ఎప్పుడు పూరీలు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తుంది అమ్మ. మేమే కాదు, మా రిలేటివ్స్ అందరూ మ్యాక్సిమం ఇలానే చేసుకుంటాము. అందరికీ ఈ పూర్ణమే నచ్చుతుంది అనమాట. సో ఉండలు అయితే చేసేసాను నేను. ఇంకా అమ్మ అయితే బూర్లు వేసేస్తుంది. ఒకవైపు చేసుకుంటూనే వస్తున్నాము, ఇంకొక వైపు తెల్లవారిపోయింది అనమాట. సో ఇంకా బూర్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చివరికి వచ్చేసినాయి. ఇంకో కొన్ని ఉన్నాయి. ఎక్కువగానే వండుకోవాలన్నమాట ఇక్కడ, ఎందుకంటే అందరికీ పంచి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగానే వండుతుంది అమ్మ. సో నెక్స్ట్ బూర్లు అయిపోయిన తర్వాత ఇంకా అదే ప్యానంలో గారెలు కూడా వేసేసింది. ఒకవైపు గారెలు వేసుకుంటూనే ఇంకొక వైపు రైసు, ముద్దపప్పు, పరవాన్నం అవి కూడా చేయాలి కదా, ఒకవైపు స్టవ్ మీద అవి కూడా ప్రిపేర్ చేసేస్తుంది. ఇంకా పిల్లలు లేచారనమాట, ఆకలిస్తుందని చెప్పేసి ఇడ్లీ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. పిల్లలేమో బ్రష్ చేస్తారు. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయాలి. ఈ లోపల డాడీ చేలోకి వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చారనమాట. మా ఇష్యూ వచ్చినప్పటి నుంచి చెప్తుంది గోరింటాకు తీసుకురమ్మని చెప్పి. మా డాడీ ఎవ్రీడే కూడా చేలోంచి వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేస్తున్నారు. ఇంక ఈరోజు ఎంతకీ బాగోదని చెప్పిందనమాట గోరింటాకు తీసుకుని రాకపోతే. అందుకే ఇంకా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ గోరింటాకు కోసుకొని వచ్చారు. ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసి ఇచ్చేసాను. అమ్మ అయితే కర్రీ చేసేస్తుంది. చామదుంపలు, కంద, పెద్ద పెండ్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో, వంకాయలు, చిక్కుడుకాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేసాను. అమ్మ కర్రీ చేయాలి. ఇంకొక వైపు ఏమో పరవన్నం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బూర్లు గారెలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చింతకాయలతో చేసిన రసం అనమాట. ఇవాళ చింతపండుతో చేసుకోకూడదు, చింతకాయలతోనే చేసుకోవాలి రసాన్ని. సో ఇంకా రసం కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయ్యే టైంకి 11:30 అలా అయిపోయింది. పాపం డాడీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నారనమాట. ఏం తినకూడదు, పెద్దలకు పెడతారు కదా, సో అందుకనే. సో మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము, ఈస్ట్ గోదావరి సైడు. ఇలా ఆకులు వేసి ఆకు మీద రైసు, ముద్దపప్పు, రసం, నెయ్యి, బూర్లు, గారెలు, చెరుకు, అటుకులు, బెల్లం, ఇంకా వెజిటేబుల్స్, అరటిపళ్ళు అన్నీ పెట్టి దండం పెట్టుకుంటామన్నమాట. ఓన్లీ మా నానమ్మ, తాతయ్య గారులకే కాకుండా అమ్మమ్మ, తాతయ్య గారికి, ఇంకా చిన్నాన్న గారికి, పెద్దన్న గారులు ఉన్నారు, అందరి పేర్లే చెప్పి అక్కడ పెట్టి దండం పెట్టుకుంటారు. ఓన్లీ మా డాడీ ఒక్కరే కాదు, మిగిలిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలానే పెట్టుకుంటారనమాట. అందరి పేర్లు చెప్పి దండం పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ కోసం బట్టలు కూడా టవలు, లుంగి పంచులు, చీర అన్నీ పక్కన పెట్టి దండం పెట్టుకుంటారనమాట. సో మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము. ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికి 12 అయిపోయింది. పాపం మా డాడీ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉండిపోయారనమాట. సో ఇంక ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసేసి మొత్తం రూమ్స్ అన్నీ డోర్ క్లోజ్ చేసి బయట కూర్చుంటాము కాసేపు. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి ప్రసాదం తీసుకుంటామన్నమాట. మా డాడీ ఇప్పుడు ఒత్తు వెలిగిస్తున్నారు కదా, అది క్లాత్తో చేసింది, ఇంట్లోనే చేస్తారనమాట ఒత్తు, బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేది కాదు. అది లావుగా ఒక ఒత్తు చేసి అలా వెలిగిస్తారు. ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే పూజ అయిపోతుంది. కొబ్బరికాయలో చిన్న పువ్వు వచ్చిందనమాట, మా డాడీ తెచ్చి మరీ చూపిస్తున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసాను కదా, ఫేస్ చూడండి ఎలా ఉందో. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. అందరిది ఒక గొడవ, మా చిన్నోడిది ఒక గొడవ. పూజ అయిపోయింది కదా, బూరికాని గారికాని తినమంటుంటే అవి ఏం తినకుండా దూరంగా హరిదాస్ గారి సౌండ్ వినిపించింది అనమాట, పాటల సౌండ్. సో ప్లేట్లో బియ్యం పెట్టుకుని రెడీగా కూర్చుని ఇంకా రావట్లేదని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఫైనల్గా వస్తే హరిదాస్ గారికి బియ్యం ఇచ్చాడు. తర్వాత సో ఇలా డప్పు కొట్టే వాళ్ళు వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తారనమాట మా ఊరి వాళ్ళే. ఇలా వస్తే వాళ్ళకి బియ్యం, డబ్బులు ఇవ్వాలి. ఇంకా మా చిన్నోడి చేత ఇప్పించాము, వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట మంచిగా ఉండాలని చెప్పేసి. తర్వాత ఇంకా లంచ్ అదంతా అయిపోయిన తర్వాత మా పక్కూరు లింగంపత్తి ఉంది కదా, శివాలయంకి వెళ్ళామన్నమాట. ఆ పంతులు గారు ఉన్నారు కదా, మా అన్న క్లాస్మేట్ ఆ అన్నయ్య. సో పంతులు గారితో పని ఉండి శివాలయానికి వెళ్ళాము.
అక్కడి నుంచి ఏలేశ్వరం వచ్చాము, జ్యువెలరీ షాప్కి వచ్చామన్నమాట. నిన్న వచ్చాము కదా భోగి రోజు, ఈ షాప్ తీసలేదు అసలు యాక్చువల్గా, అందుకే వెనక్కి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే మా ఇష్యూకి పట్టీలు కావాలని ఒకటే అడుగుతుంది. సో ఇంకా మా అన్న కొనిస్తానని తీసుకెళ్ళాడు అనమాట. నిన్న వెళ్ళాం కదా, ఈ షాప్ తీసలేదు. ఈ షాప్లోనే ఎందుకు తీసుకుంటామంటే డాడీ వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా ఈ షాప్లోనే తీసుకుంటారు, సో అలవాటు అనమాట. అందుకే ఇంకా ఈ షాప్ గురించి అని ఇంకా నిన్న ఓపెన్ లేదని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఈరోజు ఎలాగూ లింగంపర్తి వరకు వచ్చాము కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీసుందో లేదో అని చెక్ చేద్దామని వచ్చామన్నమాట. ఇంకా మా ఇష్యూకి నచ్చిన పట్టీలు అయితే తీసుకుంది. టోటల్ 4000 అయింది పట్టీలకి. మా ఇష్యూకి ఇంకొంచెం లావుగున్నాయి తీసుకోమని చెప్పాడు అన్న, కానీ సన్నగున్నాయే కావాలని చెప్పేసి అవే తీసుకుందనమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలకి సన్నగున్నవే బాగుంటాయి కదా, సో అందుకే ఇంకా పట్టీలు తీసేసుకొని ఇంకొచ్చేసామన్నమాట ఇంటికి. ఇంక ఇవే అనమాట పట్టీలు. మా అన్న ఐషుకి నచ్చాయి బాగాని. సో ఇంకా ఫిట్టింగ్ అదంతా కూడా కరెక్ట్గా ఉంది. ఇంకా నచ్చింది కదా ఐషుకి, ఇంకా వేరే మాకు నచ్చినవి ఎందుకు తీసుకోవడం, పెట్టుకుని తనే కదా అని చెప్పేసి ఇంకైతే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తున్నాను అనమాట అమ్మకి. సో పట్టీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. డాడీ మార్నింగ్ గోరింటాకు తీసుకొచ్చారు కదా, అది మిక్సీ జార్లో వేసానమాట. సో ఇప్పుడు పెట్టాలి పిల్లలకి. నైట్ పడుకునే ముందు పెట్టాను, కాసేపు ఉంచుకొని క్లీన్ చేసేసుకున్నారు. నేను కూడా పెట్టుకుని పడుకుని పోయాను, బెడ్షీట్ నిండా పామేశాను అనమాట. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.